మీకు అత్యవసరంగా డబ్బు అవసరం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. హలో అండి, మై నేమ్ ఇస్ స్వామి. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి ఫైనాన్స్. ఈ రోజు టాపిక్ లో మనం పర్సనల్ లోన్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ లోన్ అనేది ఒక వ్యక్తిగత రుణం అనమాట. లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి లో ఎటువంటి తాకట్టు పెట్టుకోకుండా, లైక్ బంగారం కానీ, ఆస్తి పత్రాలు కానీ, ఇలాంటివి ఏమి తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చే లోన్ అనమాట పర్సనల్ లోన్ అనేది. ఇది సాధారణంగా ఎంప్లాయీస్ కి ఎక్కువ ఇస్తూ ఉంటారు పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ అనేది ఎందుకు తీసుకోవచ్చు? పర్సనల్ లోన్ అనేది మన ఎక్స్పెన్సెస్ కోసం, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం, లేదా పర్సనల్ యూజెస్ కోసం, లేకపోతే ట్రిప్స్ కోసం, టూర్స్ కోసం, మరి ఏ ఇతర కారణాల వల్ల కూడా పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు. సో దీంట్లో మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. దీంట్లో మెయిన్ గా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక ఫోటో, 3 మంత్స్ పే స్లిప్ అండ్ 3 మంత్స్ శాలరీ క్రెడిట్ అయ్యే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పర్సనల్ లోన్ మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో చూసి మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే మీకు ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను. అదేంటంటే, మీరు ఏ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సికి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకుంటున్నా అక్కడ ఉన్న ఈఎంఐ, ఇంట్రెస్ట్ రేట్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఇలాంటి వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుని లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అవన్నీ మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియో చేయమని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియోని తప్పకుండా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీరు ఇలాంటి ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్ కోసం మీరు ఆ ఛానల్ ఫాలో అవుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.